హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు వచ్చేసి అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్లో నిర్మిస్తున్నటువంటి ఈ 5 ఐకానిక్ టవర్స్ గురించి మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఈ ఐకానిక్ టవర్ 2, టవర్ 1 దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ నిర్మాణ పనులు అయితే చేస్తున్నారండి. మనం ఒక 5 రోజుల క్రితం వీడియో అయితే చేసాము. అప్పటికిప్పుడు చాలా మార్పు అయితే వచ్చిందనమాట. మీరు మన వీడియోస్ కంటిన్యూషన్గా చూస్తే మీకైతే చేంజ్ అయితే తెలుస్తుంది. ఈ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి కాంక్రీట్ ఫిల్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ ఎంతమంది వర్కర్స్ ఉండి చేస్తున్నారని చూడవచ్చు. ఈ రాజధాని ప్రాంతంలో ఇక్కడ భారీ ఎండల్లో ఉన్నా కానీ ఇక్కడ కార్మికులు అయితే కష్టపడుతున్నారండి. మీరైతే చూడొచ్చు, అసలు ఇంత ఎండలో కూడా ఇలా కష్టానికి మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ టవర్ 1, టవర్ 3, టవర్ 4, టవర్ 5 దగ్గర కూడా ఈ కార్మికులు అనేది చాలా మంది కష్టపడుతున్నారు అన్నమాట. ఇక్కడ కూడా ఈ టవర్ క్రేన్స్ అనేది సెట్ చేస్తున్నారండి. ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఈ ఐకానిక్ టవర్స్ కూడా పనులు స్టార్ట్ అయిపోతే ఇంకా మనకి సైడ్ వాల్ అనేది కూడా ఈ నిర్మాణం అనేది జరుగుతుంది. ఇంకా మనం ఇటు సైడ్ నుంచి ఎన్పల్ రోడ్ లో నుంచి అయితే ఈ ఐకానిక్ టవర్స్ అనేది కనపడవన్నమాట. మీరైతే చూస్తున్నారు కదా, ప్రజెంట్ అనేది ఎంత హైట్ వరకు అయితే లేపుకొని పనులు అనేది చేస్తున్నారో. ఇక్కడ ఈ టవర్ క్రేన్స్ అయితే నిర్మించడం కోసం అంతా రెడీ అయితే చేస్తున్నారండి. ఈ ఐరన్ ఫిల్ చేయడం కోసం అంతా ఫ్రేమ్గా అరేంజ్ చేస్తున్నారు. కాంక్రీట్తో ఫిల్ చేసిన తర్వాత అక్కడ అయితే టవర్ క్రేన్ అయితే వస్తుంది. ఇక్కడ టవర్ 2 దగ్గర కూడా ఏముందో చూడొచ్చు. ఇక్కడ ఈ టవర్ 3 వచ్చేసి 39 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. అలానే టవర్ 1 కూడా 39 ఫ్లోర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరైతే చూడొచ్చు ఇక్కడ అంతా ఏ విధంగా అయితే ఉందో. అలానే అటు మనకి ఎంట్రన్స్ లో కూడా ఈ కాంపౌండ్ వాళ్ళకి సంబంధించింది అది కూడా పనులు అయితే చేస్తున్నారండి. ఇంకా 2 రోజుల్లో ఈ టవర్ క్రేన్స్ కూడా అయితే వచ్చిన తర్వాత ఇంకా ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర పనులు అనేది ఇంకా చాలా జోష్గా జరుగుతుంటాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ టవర్ 3 దగ్గర కూడా ఏ విధంగా ఉందో. పనులు అనేది రోజు రోజుకి చాలా మార్పు అయితే వస్తుందండి ఐకానిక్ టవర్స్కి సంబంధించి. అలానే టవర్ 4 దగ్గర కూడా చూడొచ్చు. టవర్ 3 దగ్గర కూడా ఈ టవర్ క్రేన్స్ అనేవి అమర్చారండి. ఇంకా పనులు అనేవి చాలా వేగంగా అయితే జరగబోతున్నాయి. ఈ సైడ్ వాళ్ళు కూడా చూడండి ఎంత హైట్ వరకు అయితే కనిపిస్తుందో. మనం అంతకుముందు వచ్చినప్పుడు ఈ 2వ లెవెల్ వరకు అయితే ఉందన్నమాట. ఇప్పుడు 3వ లెవెల్ వరకు అయితే లేపారండి. ఇక బ్యాక్ సైడ్ నుంచి మనకి ఈ రోడ్డు అనేది మన ఐకానిక్ టవర్స్ అనేవి కనపడవన్నమాట. ఇక్కడ ఏ విధంగా ఉందో చూడండి మీరు. ఈ వాళ్ళకి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. అలానే ఈ టవర్ 5 దగ్గర మీరే చూడొచ్చండి. ఇక్కడ ఈ టవర్ లోపల ఈ కాంక్రీట్తో అయితే వాళ్ళని నిర్మిస్తున్నారండి. ఇంకా పనులు అనేది ఐకానిక్ టవర్స్ పనులు చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. అలానే నాన్ టవర్ వైపు కూడా చూడొచ్చు. ఇంకా టవర్ కేబుల్ అనేది ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉన్నాయండి. అక్కడ మెటీరియల్ అయితే ఉంది. అలానే ఇదంతా క్లియర్ అయితే చేస్తున్నారు. చూస్తున్నారు కదండి ఇక్కడ ఏ విధంగా ఉందో. అలానే ఈ డ్రోన్ షాట్ కూడా ఒకటే చూపిస్తానండి, ప్రజెంట్ అక్కడ లోకల్ ఎలా ఉందన్నది కూడా. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి ఈ టవర్ 2 అనమాట. ఈ టవర్ 1, టవర్ 2 వచ్చేసి ఈ షాపుజీ పల్లంజి వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఈ 2 టవర్లు కూడా ఈ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ 39 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. అంటే 40 ఫ్లోర్ వరకు అయితే ఉంటాయి అనమాట. మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదండి ఎలా ఉంది అన్నది కూడా. ఈ ఐకానిక్ టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా ఈ టవర్ క్రేన్స్ అనేది ఏర్పాట్లు చేయడం కోసం అంతా రెడీ అయితే చేస్తారండి. ప్రజెంట్ అంతా ఈ మెటీరియల్ అయితే రెడీ అయితే చేసుకుంటున్నారు. మీరు ఎక్కడైతే ఎలా ఉందో మీరే చూడొచ్చండి. ఇట్లా ఈ టవర్ 1, టవర్ 2 ఖర్చు వచ్చేసి 1487 కోట్ల రూపాయలు అనమాట. అలానే ఇటువైపు కూడా నాన్ టవర్ వైపు ఈ బ్లాక్స్ కి సంబంధించినటువంటి పనులు అయితే చేస్తున్నారండి. అలానే ఈ కాంపౌండ్ వాళ్ళకి కూడా ఈ కాంక్రీట్ పనులు అయితే జరిగినాయి అనమాట. ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చండి.
మరికొన్ని రోజుల్లోనే ఈ టవర్ 3, టవర్ 4, టవర్ 5 దగ్గర ఎలా ఉందో ఇక్కడ కూడా ఈ టవర్ క్రేన్ ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా పనులైతే స్టార్ట్ అయితాయండి. అప్పుడు కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే నేనైతే ఇస్తాను. టవర్ 3 అండి. ఈ టవర్ 3 దగ్గర కూడా ఈ డయాగ్రేడ్‌కి సంబంధించినటువంటి ఫ్రేమ్‌లు సెట్ చేయడం కోసం అని చెప్పి మొత్తం మెటీరియల్ అంతా రెడీ అయితే చేస్తున్నారు. అలానే ఇక్కడ టవర్ క్రేన్‌లు కూడా అయితే చాలా భారీగా అయితే వచ్చినాయన్నమాట. ఇక్కడ కూడా ఎలా ఉందో మీరే చూడండి. ఈ టవర్ 3, టవర్ 4 కూడా వచ్చేసి జీ ప్లస్ 39 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. ఇవి వచ్చేసి ఎల్&టీ వాళ్ళైతే చేస్తున్నారన్నమాట. ఈ పనులన్నీ చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఈ ఐకానిక్ టవర్ 5, 3, 4 దగ్గర అయితే కొంచెం పనుల్లో మార్పు అయితే కనిపిస్తుందండి. మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఈ భారీ టవర్ కేబుల్స్ కూడా అయితే అరేంజ్ చేసుకున్నారన్నమాట. ఇది వచ్చేసి రాజధాని ఐకానిక్ టవర్స్ లోనే మెయిన్ టవర్ అన్నమాట. ఇది వచ్చేసి ఘాట్ టవర్ అండి. అంటే బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ 49 ఫ్లోర్స్ అయితే ఉంటాయండి. ఇది అంటే సుమారు 50 అంతస్తులు అయితే ఉంటదన్నమాట. ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉండేలాగా ప్లాన్ అయితే చేశారండి. అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం, సీఎం గారి ఆఫీసు, అలానే ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, అలానే ముఖ్య ప్రభుత్వ మీటింగ్ హాల్స్, హై లెవెల్ కాన్ఫరెన్స్ రూమ్స్ కూడా అయితే వీటిలో అయితే ఉంటాయండి. అలానే ఇక్కడ నాన్ టవర్ వైపు కూడా ఇక్కడ ఏ విధంగా ఉందో మీరే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి ఏ విధంగా ఉందో. అలానే ఇది కూడా వచ్చేసి టవర్ 4 అన్నమాట. ఈ 5 టవర్లలో కూడా ఎంత మార్పు అయితే వచ్చిందో మీరైతే ఈ టాప్ వ్యూలో నుంచి చూడొచ్చండి. ఈ విధంగా అయితే ఉందండి. ఈ 5 ఐకానిక్ టవర్స్ సంబంధించినటువంటి ఈ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మీరైతే చూస్తుంటే తెలుస్తుంది. ఓకే అండి. చూసారు కదా! ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మీరైతే కామెంట్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే అమృత ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఈ రాజధాని ప్రాంతంలో జరుగుతున్న పనుల గురించి మీకు వివరంగా చూపించడానికి అయితే నేనైతే ప్రయత్నిస్తానండి. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.